సో అందరూ ఆడవాళ్ళు అంటేనే కష్టపడతాం, మల్టీ టాస్కింగ్ చేస్తాం. సో కష్టపడుతున్న ఆడవాళ్ళు అందరికీ కూడా లెట్స్ సెలబ్రేట్ అవర్ ఉమెన్స్ డే. సో ఉమెన్స్ డే కాబట్టి ఈరోజు మీ అందరికీ సర్ప్రైజింగ్గా ఒక స్పెషల్ ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. దానికంటే ఫ్యూ మూమెంట్స్ ముందు ఉమెన్స్ డే కాబట్టి మీకు కొన్ని స్పెషల్ టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను. చాలా మంది నన్ను అడిగారు రోజు మేకప్ చేసుకొని కూడా మీ స్కిన్ ఫ్రెష్గా ఎలా ఉంటుంది, ఏం చేస్తారు అని. సో దానికి సంబంధించిన ఒక 2 టిప్స్ ఈరోజు ఇస్తాను. అండ్ సమ్మర్ కాబట్టి సమ్మర్కి కూడా హెల్ప్ అయ్యే కూలింగ్ ప్రీ మేకప్ టిప్స్ ఒక 2 టిప్స్ ఇచ్చేసి నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. జనరల్గా మేము బయటికి వెళ్తున్నప్పుడు మేకప్ వేసుకోవాలి. అండ్ మా లైఫ్లో 365 డేస్లో అరౌండ్ 300 డేస్ దాకా మేము మేకప్తోనే ఉంటాం, మేకప్ వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. బట్ అయినా సరే స్కిన్ బాగుండాలి అంటే ఏం చేస్తాం. సో ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ అంటేనే మీకు తెలుసు వేడి ఎలా వాచిపోతుందో. మా హైదరాబాద్లోనే కాదు, ఇక్కడ మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నా సరే, అది రాజమండ్రి అయినా, వైజాగ్ అయినా, విజయవాడ అయినా, ఎవరైనా సరే వేడి అదిరిపోతుంటుంది. సో అయినా సరే మనం వర్క్ చేయాలి, బయటికి వెళ్ళాలి, అన్నీ చేయాలి. మన స్కిన్ ఎలా కాపాడుకోవాలి అంటే నేనేం చేస్తానంటే బిఫోర్ అప్లయింగ్ మేకప్, బిఫోర్ మాయిశ్చరైజేషన్ ఐ యూజ్ రోజ్ వాటర్. రోజ్ వాటర్ని హ్యాపీగా ఇలా స్ప్రే చేసేసుకుంటాం. ఎందుకంటే రోజ్ వాటర్లో బేసిక్గా మన స్కిన్ టెక్స్చర్ని కాపాడే గుణం ఉంటుంది. అండ్ రోజ్ వాటర్ చాలా కూల్ అనమాట. సమ్మర్ ఇంత హీట్కి బయటకు వెళ్ళినా సరే మన బాడీ కూలింగ్ ఎలా అవసరమో అలాగే మన స్కిన్కి కూడా కూలింగ్ అవసరం కాబట్టి స్కిన్ని కూల్ చేస్తుంది రోజ్ వాటర్. అయితే మార్కెట్లో బోల్డ్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి రోజ్ వాటర్వి. ఏది కొనాలి, ఏదైతే మంచిది అని అనుకుంటాం మనం. బట్ రోజ్ వాటర్ 90% ఏవి కూడా మనకి మార్కెట్లో కొన్నవేవి యూజ్ అవ్వవు. సో నేను కూడా అలా తిప్పలు పడి చాలా వెతికి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఐ ఫౌండ్ వీల్వా వల్ల రోజ్ వాటర్ అనమాట. ఇది యూ కెన్ సీ బాటిల్ కూడా స్టీల్ ఉంది, ప్లాస్టిక్ బాటిల్స్లో అన్నిట్లాగా లేదు. ఎందుకంటే వీ నో దట్ ప్లాస్టిక్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఫర్ స్కిన్ ఆల్సో బేసికలీ. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటి, వై ఐఎమ్ ప్రిఫరింగ్ దిస్ అని అంటే ఈ రోజ్ వాటర్ని మనం కన్జ్యూమ్ కూడా చేయొచ్చు. ఉత్తరాఖండ్ నుంచి ఒక 500 రోజా పూలు తీసుకొచ్చి దాన్ని బాగా మరగపెట్టి 1 లీటర్ ఆఫ్ రోజ్ వాటర్ని చేసి ఆ 1 లీటర్ ఆఫ్ రోజ్ వాటర్ని అమ్ముతున్నారు అనమాట. వాసన కూడా అద్భుతంగా ఉంది. అండ్ ఇది బాడీని కూల్ చేస్తుంది. హ్యాపీగా దీన్ని మీరు టెస్ట్ చేయాలి అనుకుంటే తాగొచ్చు కూడా. ఎస్పెషల్లీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు రోజు పొద్దున ఎంటీ స్టమక్లో కొంచెం ఇన్ని రోజ్ వాటర్ తాగితే మామూలుగా కూల్చేదు మన బాడీని. సో నేను దీన్ని ప్రీ మేకప్కి ఫస్ట్ యూజ్ చేస్తున్నాను. ఒకసారి స్ప్రే చేశాను కదా. వావ్, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఇప్పుడు మన బాడీకి ఫస్ట్ కోట్ ఇచ్చేసాము, ప్రొటెక్షన్ కోటు. అండ్ సెకండ్ కోట్ జనరల్గా మనకి అలోవెరా జెల్. అలోవెరా గురించి చాలామంది చాలా విని ఉంటారు. ఇది మనకి దేవుడిచ్చిన వరం అనే చెప్పొచ్చు అలోవెరాస్ అనేవి. అయితే ఫ్రెష్ అలోవెరాస్ ఐ ఆల్వేస్ ప్రిఫర్. బట్ మనకు ఫ్రెష్ అలోవెరాస్ ప్రతి ఇంట్లో ఉండవు. ప్రతిసారి ఆ టైంకి వెళ్ళి కట్ చేసుకొని కొంచెం తీసుకొచ్చి అంత పని చేసే ఓపిక నాలాగే మీకు కూడా ఉండదు నాకు తెలుసు. కాబట్టి అలోవెరా జెల్స్ కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి. బట్ ఏది అని నేను మళ్ళీ సర్చ్ చేస్తూ ఉంటే ద సేమ్ కంపెనీ ప్రిఫర్డ్ మీ ఫర్ ట్రై మా అలోవెరా జెల్ అని. ఏంటి మీ అలోవెరా జెల్ స్పెషల్ అని అడిగాను. సో వాళ్ళ అలోవెరా జెల్ స్పెషల్స్ ఏంటి అని అంటే ఇది అండ్ రోజ్ వాటర్ కూడా అఫ్ కోర్స్. ఇవి 2 కూడా ఆర్గానిక్, కెమికల్స్ యూజ్ చేసి చేసినవి కాదు. అండ్ మన స్కిన్కి సన్ బర్న్స్ ఉన్నా సరే, ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లం ఉన్నా సరే, బాగా వేడవుతుంది, పొక్కులు వచ్చేస్తున్నాయి, పింపుల్స్ వస్తున్నాయి, ఇలాంటివి ఏ జరిగినా సరే అలోవెరా జెల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ స్కిన్ అనమాట. అవన్నిటిని కూడా తగ్గించేస్తుంది, సన్ బర్న్ని కూడా తగ్గించేస్తుంది. అయితే వీళ్ళ అలోవెరా జెల్ కంప్లీట్లీ ప్యూర్ ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్. అంటే కంప్లీట్గా న్యాచురల్ పద్ధతిలో వీళ్ళు తయారు చేశారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమీ లేవు అండ్ ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా ఏమీ మిక్స్ చేయలేదు. యూ కెన్ సీ వావ్. సో యాజ్ ఇట్ ఈస్గా టెక్స్చర్ చూడొచ్చు. ఇది నా సెకండ్ బాటిల్ యాక్చువల్లీ వీళ్ళది. సో దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని నేను మేకప్కి ముందు నా మాయిశ్చరైజర్లో కలిపి లైట్గా కొంచెం మాయిశ్చరైజర్ అండ్ కొంచెం అలోవెరా జెల్ని మిక్స్ చేసి నేను ప్రీ మేకప్కి వాడుతున్నాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే నా మేకప్ వల్ల ఎండలో నా స్కిన్ పాడవదు అండ్ నా స్కిన్
కూల్ ఉంటుంది. అంటే మనము హ్యాపీగా ఎంతసేపు షూట్ చేసుకున్న ఎండల్లో వేడిలో బయటకు వెళ్ళినా సరే మన స్కిన్ పాడవకుండా మన స్కిన్ని కూడా కూల్గా ఉంచుతుంది అనమాట ఇది. అండ్ మన స్కిన్కి ఓపెన్ పోర్స్ ఉన్నా సరే, మన స్కిన్కి బర్న్స్ ఉన్నా సరే, మన స్కిన్ ఏదైనా ఎలర్జెటిక్గా ఉన్నా, సెన్సిటివ్గా ఉన్నా సరే ఈ అలోవెరా జెల్ దాన్ని కాపాడుతుంది. యాక్చువల్లీ దీన్ని నేను ప్రీ మేకప్ కింద వాడుతున్నాను. ఎస్పెషలీ సమ్మర్లో నేను ఇలాగే వాడతాను. అలోవెరా జెల్ని ఫస్ట్ యూజ్ చేస్తాను మాయిశ్చరైజేషన్లో, తర్వాత ప్రైమర్, తర్వాత మేకప్ అనమాట. బట్ దీన్ని ఈ వీల్వా వాళ్ళ అలోవెరా జెల్ ఏంటి అంటే మీరు హ్యాపీగా హెయిర్కి కూడా నైట్ మాస్క్ కింద వేసేసుకోవచ్చు. ఎస్, మన హెయిర్ సాఫ్ట్ చేస్తుంది అలోవెరా జెల్. అండ్ నైట్ నేను అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను, నాకు బద్ధకం కాబట్టి రెగ్యులర్గా వాడలేను. బట్ మంచిగా విత్ రూట్స్ మనం హ్యాపీగా దీన్ని హెయిర్కి మాస్క్ లాగా నైట్ పెట్టుకొని పొద్దున్నే తలస్నానం చేసేయచ్చు. అండ్ కండిషనింగ్ తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే దీన్ని నేను నైట్కి ఫేస్ మాస్క్ లాగా కూడా వాడతాను. మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, పింపుల్స్ వస్తున్నాయి అని అనుకుంటే, ఎస్పెషల్లీ నాకు కూడా చూస్తే మీరు ఐ హ్యావ్ లిటిల్ పింపుల్. ఎందుకంటే ఓవర్ హీట్ చేసి సమ్మర్ వల్ల నాకు సమ్మర్లో ఎప్పుడు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు 1-2 అలా వచ్చాయన్నమాట. ఎస్పెషల్లీ ఈ సీజన్లో నేను కంపల్సరీ నైట్ అలోవెరా జెల్ రాసుకొని పడుకుంటాను అండ్ మార్నింగ్ యూజ్ చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వీల్వా అలోవెరా జెల్ అండ్ రోజ్ వాటర్. సో ఇది నాకు ఇష్టమైన బ్రాండ్ కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. దీనికి నేను ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్లీ ఐ ఫౌండ్ దీస్ 2 ప్రోడక్ట్స్. సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద సేమ్ ప్రోడక్ట్స్, గివ్ అ ట్రై. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తున్నాను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్స్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్. యూ క్యాన్ ఎంక్వైర్ ఇఫ్ యూ లైక్ ఇట్, యూ క్యాన్ ట్రై. అండ్ రేట్ కూడా పర్వాలేదు. అలోవెరా జెల్ వచ్చేసి 390 రూపీస్ అండ్ రోజ్ వాటర్ వచ్చేసి 490 రూపీస్. బిలీవ్ మీ అమేజింగ్గా ఉన్నాయి. అండ్ నేను సమ్మర్ కేర్ ఇంకోటి కూడా చేస్తాను, లిప్ బామ్. బిఫోర్ నా లిప్స్టిక్ కంపల్సరీ ఒక 1-2 మినిట్స్ ముందు నేను లిప్ బామ్ వేసుకుంటాను to protect my lips. And now I continue my makeup. Easy and no foundation makeup. Actually చిన్నగా చేసుకుంటాను మేకప్ కూడా, అద్భుతంగా లేయర్లు వేసుకొని చేయను. నా సింపుల్ బిగినర్స్ మేకప్ కావాలంటే నేను నా కిరో బ్యూటీది చేశాను, అది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్స్లో పెడతాను. అండ్ నౌ నేను అర్జెంట్గా మేకప్ ఫినిష్ చేసుకొని ఇంటర్వ్యూలో కలుస్తాను. లెట్స్ మీట్ అ బ్యూటిఫుల్ లేడీ టుడే. ఈరోజు ఐ హ్యావ్ అ స్పెషల్ ఉమెన్ ఆన్ మై షో హూ ఈజ్ సూపర్ టాలెంటెడ్, నాట్ ఓన్లీ ఇన్ వన్ ఫీల్డ్. యాక్చువల్లీ తను ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా తను స్టార్ట్ చేసి అతి చిన్న వయసులోనే ఒక 5th క్లాస్ అంటే తన సినిమా చేస్తున్నప్పుడు హీరోయిన్ని కూడా మర్చిపోయేలా చేసింది తన పర్ఫార్మెన్స్తో. వాట్ నాట్, షీ ఈజ్ అ క్లాసికల్ డాన్సర్, షీ ఈజ్ అ ఫ్యాబ్యులస్ సింగర్, రైటర్, ఒక యూట్యూబర్, ఒక సూపర్ మదర్, ఒక యునో ఎలాంటి వైఫ్ అయితే కావాలని కోరుకుంటామో అలాంటి సూపర్ వైఫ్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, ఇంకా నేను చెప్పను, డైరెక్ట్గా చూపించేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ షో విత్ దిస్ బ్యూటిఫుల్ ఉమెన్ సునైనా గారు. హాయ్ సునైనా గారు, వెల్కమ్ టు మై షో. గారు ప్లీజ్ అండి, ప్లీజ్ కాల్ మీ సునైనా, ఐ విల్ బి ఆనర్డ్. అలవాటు అవ్వాలి. ఎన్నేళ్ళు అంటే ద రెస్పెక్ట్ కమ్స్ వెన్ ఐ సీ యూ. నాట్ ఓన్లీ మీ, అది చాలా మందికి అది అలవాటు అయిపోయింది. రెస్పెక్ట్ అంటే సచ్ అ రెస్పెక్టబుల్ ఉమెన్. సో దట్ I want to have you in Women's Day special to represent women. Happy Women's Day to all the men behind the camera. See, that's why every successful woman వెనకాల man ఉంటారు. మాకు ఇద్దరు ఉన్నారు, కెమెరా మ్యాన్ ఉంటారు. And yeah, jokes apart, Women's Day celebration, which men can't do. They will not celebrate for us. Exactly. అది ఇనీషియల్గా సెలబ్రేట్ చేసినా ఒకసారి మనం ఓకే అనుకున్న తర్వాత మాత్రం వాడు సచ్చినా చేయడం. మీకు ఉన్నాయి మెన్స్ డే చేసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ, మేము మాత్రం వాలంటైన్స్ డే చేయాలి, మ్యారేజ్ డే చేయాలి, దానికి మనమే గిఫ్ట్లు ఇవ్వాలి. నాకేం కావాలో నేను అదే కొనుక్కోవాలి, నీకు కూడా నేను అదే కొనుక్కోవాలి. చిచ్చి, మళ్ళీ పొరపాటున వాళ్ళకి నచ్చంది ఇస్తే ఇదే నా గిఫ్ట్ మళ్ళీ మనకి అంటారు. నచ్చిందేమో ఒకటేసారి చెప్తాను, నచ్చంది 100 సార్లు చెప్తారు. మనం ఎలా ఉన్నా అబ్బా ప్రసాదం అని చెప్పి ఒకవేళ మనకి ఈ గిఫ్ట్ నచ్చలేదు, నెక్స్ట్ వాలంటైన్స్ డే గిఫ్ట్ ఉండదు. నచ్చలేదు చాయిస్ నాకు తెలియదు కదా, నేను తెలియదు. చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. ట్రూ. ఎస్, అయినా వాళ్ళ మీద ఎందుకు, we have our own reasons to celebrate it. Yes, and yeah, how are you celebrating your Women's Day? I'm with you. Wow,
that's super answer. That's why I'm saying అండి ఆఫ్ ద కెమెరా ఆన్ ద కెమెరా నేను ఏం చెప్పాను. ఐ జస్ట్ లైక్ మీటింగ్ యూ. ఐ సమ్హౌ రియలైజ్డ్ ఇట్. మనం ఫేస్ టు ఫేస్ కలిసింది ఇది టెక్నికల్లీ సెకండ్ మీట్ అంతే. బట్ ఐ రియలైజ్ ఫోర్త్. ఎలా ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ యూ లైక్ మాకు ఒక హిస్టరీ ఉంది, చిన్న హిస్టరీ. వి బోత్ లైక్ అబౌట్ టు డూ అ మూవీ. మనం ఎదురం కలిసి ఒక సినిమా చెప్తుంటే. అవును. సో తను అందులో మెయిన్ లీడ్, నేను సెకండ్ లీడ్ గా. అవునండి. వి లాంచ్డ్ అన్నమాట, పూజ అవన్నీ జరిగాయి. ఆ మంచి ప్రొడ్యూసర్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. డౌన్ వెనక్కి కూడా తీసుకోలేదు. మంచోడండి, అందుకే లేడు. అయ్యో ట్రూ ట్రూ. దట్ టైమ్ ఐ హావ్ సీన్ యూ ఆఫ్టర్ వాచింగ్ అమ్మోరు ఫర్ ద ఫస్ట్ టైం. అప్పుడు నాకు కూడా కొత్త సెలబ్రిటీస్ పెద్దగా తెలియదు కదా. ఊరుకోండి ప్లీజ్ నవీన, ఇది మరీ ఇంకా ఎంబారసింగ్ మీ యాక్చువల్లీ. లేదు ట్రూ. లేదు ఐ రిమెంబర్ నేను ఒక బ్లాక్ అండ్ బ్లూ దేంటి లెహెంగా. నౌ ఐ రిమెంబర్. ఎస్ ట్రెడిషనల్ డ్రెస్ లో ఉన్నారు. అవును అవును. ట్రెడిషనల్ ఫేస్ మంచిగా రెడీ కామ్గా ఉండి వచ్చి పూజ చేసుకుని దాన్ని పెట్టి వెళ్ళిపోయారు. నేను అలాగే చేస్తా యాక్చువల్లీ. మా అక్క తర్వాత అంత పర్ఫెక్ట్ గా నన్ను ఇమిటేట్ చేసింది మీరే. లేదండి ఇమిటేషన్ కాదు, నిజంగా ఫస్ట్ టైం. యాక్చువల్లీ అప్పుడు కలిసి సినిమా చేస్తుంటే ఇంకో రకంగా ఉండేది. అదే కదా. తర్వాత మీకు తెలియదు, ఇప్పుడే చెప్తున్నాను. యూట్యూబ్లో బికాస్ దట్ టైమ్ యూ ఆల్సో హ్యావ్ యూట్యూబ్, ఐ ఆల్సో హ్యావ్ యూట్యూబ్. మీ అంత రేంజ్ కదా, అప్పుడే పెట్టి చూస్తున్నాను అనమాట ఎలా ఏం చేస్తారు అనేసి. ఆ టైంలో ఫేస్బుక్ వాళ్ళు ఫ్యాన్ ఫెస్ట్ పెట్టారు గచ్చిబౌలిలో. బేబీ 3rd month లో ఉన్నప్పుడు విత్ ఫ్యామిలీ వచ్చాను నేను ఆ ఫ్యాన్ ఫెస్ట్ కి. ఓ ఇస్ ఇట్ సో? yes my husband and baby were sitting back గూగుల్ ఆఫీస్ లో కదా. గూగుల్ ఆఫీస్ లో yes మీరు ఉన్నారు అప్పుడు. అప్పుడే నాది లాంచ్ చేసి అప్పుడే అప్కమింగ్ అనమాట నా ఛానల్. ఓ సూపర్ సూపర్. సో ఆ టైంలో ఐ హావ్ సీన్ యూ గివింగ్ స్పీచ్. స్పీచ్ కూడా ఇచ్చారా? ఇచ్చారు, బాగా ఇచ్చారు. ఓకే. తర్వాత ఈవెంట్ లో కలిసాము అన్ని మధ్య. ఎస్ మాట్లాడుకుంది అప్పుడే. ఎస్ వి షేర్డ్ సేమ్ వ్యానిటీ మ్యాన్. మాట్లాడుకున్నాము. ఓకే ఫైన్ అనుకున్న తర్వాత కలవాల్సి ఉండే మనము. మధ్యలో కొంచెం మా బాబు సిక్ అయ్యి ఐ కుడెంట్. బట్ గుడ్ కదా, వి అట్లీస్ట్ మెట్ ఇన్ దిస్ ఒకేషన్ ఉమెన్స్ డే సందర్భంగా. దట్స్ అ గుడ్ థింగ్. నౌ లెట్స్ సెలబ్రేట్. ఐ హావ్ సంథింగ్ స్పెషల్ ఫర్ యూ. ఫస్ట్ స్పెషల్ థింగ్ యు నో సంథింగ్ నేను కూడా తెచ్చా మీకోసం. ఓ ఇస్ ఇట్? ఎస్. ఓ మై గాడ్. సో నేను ఇప్పుడు చూపించేది ఇట్ రీప్రజెంట్స్ యూ. నిజంగానా? ఫ్రస్ట్రేట్ ఏదైనా అయితే పెట్టొస్తుందా ఏంటి? నాకన్నా బాగా నువ్వు మార్క్ చేయడానికి వెళ్ళదు నేను. అలా ఏమన్నా నాట్ రిలేటెడ్ టు యువర్ వర్క్ అండి, అండ్ యువర్ సిరీస్ లైక్ రిలేటెడ్ టు యువర్ పర్సన్, యూ యాజ్ అ పర్సన్. రియల్లీ? నా గురించి మీకు ఎంత తెలుసా? చూపిస్తా, కేక్ లో చూపిస్తా. ఓకే ఓకే యా షూర్. చాలా వండర్ఫుల్ గా ఉంది నవీన. దిస్ ఇస్ సునైనా గారు. గారు కాదు సునైనా ప్లీజ్. దిస్ ఇస్ సునైనా. ఇదంతా యునో మన లైఫ్ హార్డ్ వర్క్. This customized cake sponsored by Bakology by Anila. Thank you so much, and number in the description box. Happy Women's Day. Yeah. That's superb. This is okay. అది ఫస్ట్ మీకు పెట్టాను. ఒక్క నిమిషం. నేను యూ మేడ్ మీ ఫీల్ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ. ఇది మీకు ఫస్ట్. యమ్మీ కేక్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలాంటి మంచి కేక్స్ కావాలంటే వీ హ్యావ్ స్పెషల్ పర్సన్ వెనకాల ఉన్నారు, కనిపిస్తలేరు. బట్ యా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను డీటెయిల్స్ అన్ని. ఇలా కస్టమైజ్డ్ కేక్స్ అన్ని అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలాంటిది మాత్రం డెఫినెట్గా మీ ఆయన్ని మీకు తినిపిద్దాం. తినిపించండి. యాక్చువల్లీ కూడా ఇలాగే ఉంటారా? ప్లీజ్ ఫీల్ దిస్ యాజ్ స్పూన్ అండి. ఐ విల్. బాగున్నాడు ఆయన. ఈ బాబుని వదిలేద్దాం, వాడికి ఇవ్వండి అది తప్పకుండా. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ప్రతి ఎపిసోడ్లో ఇస్తాను స్వార్థంతో నన్ను గుర్తుంచుకోవాలని. Thank you. A special gift. Before I open it, I also got whatever I can get last moment lo. Oh my God. Why so andi? Women's Day celebrations ki meru. Thank you so much andi. Such a memorable one. You made it actually. You made my day. Thank you. You too andi. Avuna? Thanks andi. Because since we are celebrating as Women's Day and I wanted to gift something. Utta chelto ravalanipinchaledu. Even if we are not celebrating, then I would have gift something. But this is ultimate. Especially this picture. Kada, so cute it is, like
ఆ బాండింగ్ దట్ క్యూట్నెస్ అంతే. ఐ డోంట్ నో వెదర్ ఇఫ్ ఐ కుడ్, అంటే ఐ డోంట్ నో అదర్ బేబీ సెకండ్ బేబీ వస్తే నేను ఇంత చూడగలనా లేదా కూడా నాకు తెలియదు. అలా అనుకుంటాము, ఇంకా ఎక్కువ అవుతుంది. అవునా? వాట్ యూ హ్యావ్ గివెన్ హిమ్, నేను 15 ఇచ్చాను వీడికి 100 ఇచ్చేస్తున్నాను అనే ఫీలింగ్ వస్తుంది మీకు. ఇఫ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ సెలబ్రేషన్స్ లైక్ మీతో ఎన్నో, అంటే ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే మామూలుగా చాలా మాడమంటారు అంటారు. అంటే మనం ఆఫ్ ద రికార్డ్స్ ఏం మాట్లాడుకుంటూ వచ్చాము అదంతా పక్కన పెడదాం. యా ఏమో సీక్రెట్లు ఉన్నాయి అనుకోండి. ఏం లేదండి, షీస్ లైక్ అన్ ఓపెన్ బుక్. నేనా? నాట్ యాక్చువల్లీ. కాదా? వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్. ఐ సీ అదంతా ట్రూయే, బట్ దెర్ ఈస్ ఎన్ అదర్ సైడ్ దట్ ఐ థింక్ టు. అంటే ఇట్స్ అంటే ఏదో పెద్ద దేవుడి చాలా సీక్రెట్ డార్కర్ సైడ్ అలా కాదు, కానీ ఐ టెన్ టు కీప్ సర్టన్ థింగ్స్ టు మీ. బట్ స్టిల్ వై హ్యావ్ కాల్డ్ యూ ఓన్లీ ఫర్ ద ఉమెన్స్ డే స్పెషల్ అంటే ఐ ఫీల్ దాట్ దే ఆర్ సమ్ ఉమెన్ మన ఇండస్ట్రీలో, నాకు తెలిసిన వాళ్ళలో, నేను చూసే వాళ్ళలో, నేను చూసి గర్వపడే వాళ్ళలో యూ వన్ ఆఫ్ ద ఉమెన్. రియలీ థ్యాంక్ యూ. నేను చూసా ఒక్కొక్కసారి ఐ కాంట్ డూ దిస్ నో అని ఫీల్ అవుతూ ఉంటాను వీడియోస్. ఐ డోంట్ థింక్ సో అండి. రియలీ సూపర్. అన్ని సింగిల్ టేక్ చేస్తారా? సింగిల్ టేకే, కాకపోతే ఇప్పుడు మధ్యలో ఒక కెమెరా బ్యాటరీ మార్చారు, లేకపోతే బయట ఎవరో అరిచారు, ఇప్పుడు మనకు అవుతున్నట్టు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కసారి అసలు ఎక్స్టర్నల్ సోర్సెస్ వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఓ షార్టా, సారీ ఇంత చెప్తారన్నమాట వెనకాల. సో అలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు కట్స్ తీసుకుంటాం. ఆరెల్స్ ఇది సింగిల్ షాట్ చేసి బోర్ అయిపోయింది, కట్స్ అవసరం అనిపిస్తే తీసుకుంటాం, కానీ సింగిల్గానే చేస్తాం. హౌ అండి అసలు ఏముందండి నా గురించి మనం చెప్పుకోవడానికి. ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్ యాజ్ ఐ నో దట్. అన్నీ కూడా కాకపోతే డైలాగ్ టు డైలాగ్ రాయం, ఒక 10 points రాసుకుంటా. దాన్ని మీరు ఇంకా ఓన్గా ఏమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక 1 month బ్యాక్ వి రిలీజ్డ్ వీడియో 18 minutes వచ్చింది, అది ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ ఆన్ టీనేజర్. 18 minutes సింగిల్ టేక్ వీడియో. అవును. ఓ మై గాడ్. టీనేజ్ డాటర్ అండ్ సన్ ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి రీసెంట్లీ పెద్ద వీడియో అది చేస్తున్నాను ఆల్రెడీ 16-17 minutes. ఇది కూడా సింగిల్ టేక్. నాకు కెమెరామెన్ పాపం ఏం చేశారంటే పట్టుకున్నారనమాట కెమెరా. ఒక 16th minute తర్వాత రియలైజ్ అయ్యనమాట, అయ్యో చేతిలో పట్టుకున్నాడు, ఇప్పుడు దీన్ని పెట్టలేడు, సరే ఏదో ఒకటి చేసేద్దాం అని చెప్పి అవగొట్టేశాను అనమాట. ఓ అండ్ డైలాగ్స్ రిపీట్ అవ్వవు, కాంటెంట్ ఎవ్రీ డైలాగ్ ఫ్రెష్గా ఉంటుంది. సో యాక్చువల్లీ మా ఆయన ఎవరిని పొగడ్డు. అవును తెలుసు సార్, ఆయన పొగడ్డం. సో ఆయన ఫస్ట్ టైం నాకు మీ వీడియో చూపించి సీ దిస్ గర్ల్ అని చూపించాడు అనమాట. చూడు ఎంత బాగా చేసేస్తున్నారు. ఫస్ట్ వెన్ ఇట్ వాజ్ ఫెమిలియర్, ఇప్పుడు అంటే అది అలవాటు అయిపోయింది మాకు చూసి. అగైన్ వీ హ్యావ్ రీచ్డ్ అనదర్ మైల్ స్టోన్ కదా సొంతంగా, అంటే ఇన్ ద సెన్స్ ఒక సపరేట్ దానికి ఐడెంటిటీ అంటే ఛానల్ రూపంలో పెట్టి. సో మళ్ళీ మేము వ్యూవర్స్ బేస్ పెంచుకొని అవన్నీ అవ్వాలి. అవును, కేల్పీడియాలో చేసేవాళ్ళు కదా ఇంతకుముందు. నౌ మీ సునైనా అని ప్లీజ్ సబ్స్క్రైబ్. మన వాళ్ళు ఎవరైనా ఉన్నాయా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్ ఆల్సో, నవీన గారి ఛానల్. సిన్సియర్ రిక్వెస్ట్. యా ప్లీజ్. సో మీ సునైనా అంటే ఇది కూడా సేమ్ కంపెనీ, జస్ట్ టు క్రియేట్ సపరేట్ ఐడెంటిటీ, లేకపోతే ఒక వ్యూవర్ బేస్ దానికి ఆ రికగ్నిషన్ కోసం అంతే. ఇట్స్ జస్ట్ ఫర్ ద సేమ్ కంపెనీ, అక్కడే చేస్తున్నాం. సేమ్ థింగ్స్, ఏం మారలే పేరు తప్ప. ఆఫ్ కోర్స్ కంటెంట్ని ఎలా కొత్తగా ఇంకా వేరే విధంగా ఎలా చేయొచ్చు అది కాస్త. హౌ అండి యూ రైట్ యువర్ కాంటెంట్స్? ఇప్పటి వరకు వచ్చిన వీడియోస్లో ఆల్మోస్ట్ లైక్ 70 to 80% మీ కాంటెంట్స్ కదా మొత్తం రైటింగ్. అట్ టైమ్స్ వీ హైర్డ్ రైటర్, హిరణ్మయ్య గారు రాశారు కొన్ని రోజులు, కొంచెం అభిమాన్ భయ్య రాశాడు, మహేష్ రాశాడు, అండ్ గ్రీష్మ. అంటే వీళ్ళ ఐడియాస్ ఉన్నాయి, లేవని నేను చెప్పను, బట్ దెన్ దానికి మన సొంత క్రియేటివిటీ, లేకపోతే బేసిక్ ఐడియా నేను ఇస్తే వాళ్ళు డెవలప్ చేయడమో, లేకపోతే వాళ్ళ ఐడియాస్ తీసుకొని నేను ఇంకో 10 యాడ్ చేయడమో ఉంది. అండ్ వాట్ ఎవర్ ద వీడియో, కాసేపు వీడియో గురించి మాట్లాడుతున్నా, నాకు తెలుసుకోవాలని ఎక్సైట్మెంట్ లెక్క ఉంది. వీడియో ప్రతి దాంట్లో ఒక డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. అసలు ఈవిడికి ఎలా వచ్చింది ఇంత ఎక్స్పీరియన్స్ అనేది అవును కదా, నిజమే కదా, అవును ఇట్లనే అవుతుంటుంది, అరే కరెక్ట్ ఇట్లాంటివి రిలేట్ చేసుకుంటూ ఉంటాం ప్రతి వీడియోలో. అండ్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో ఉన్న డెప్త్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతారు. వాట్ ఎవర్, ఇప్పుడు టీనేజ్ మదర్ నిజంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇట్ విల్ బి దేర్ ఇన్ యువర్ 10 minutes వీడియో. సో ప్రతి వీడియోని అంత డెప్త్గా వెళ్ళి తేయడం అనేది హౌ కమ్, లైక్ అలా ఎలా పాసిబుల్ అవుతుంది తెలీదండి. ఐ ఓన్లీ కుడ్ సే ఒకటి, ఐ లైక్ మీటింగ్ పీపుల్. ఇప్పుడు మీరున్నారు,
మీకు ఇద్దరు అబ్బాయిలు, యు ఆర్ రేజింగ్ దెమ్, యూ హ్యావ్ అ ఫ్యామిలీ. సరే వంట చేయరు, ఫైన్, పక్కన పెట్టేద్దాం. వంట కాకుండా చాలా ఉంటాయి కదా, సో అవన్నీ చూస్తారు. మీతో ఒక అరగంట మాట్లాడతాను, ఐ టేక్ దట్ ఎక్స్పీరియన్స్. ఒక 60 years ఆవిడని కలుస్తాను. సో వాట్ ఎవర్ తను ఆ లైఫ్లో గ్రో త్రూ అయింది, కొడుకు దగ్గర ఉంటుందా, కోడల దగ్గర ఉంటుందా, లేకపోతే ఆడపిల్ల దగ్గర ఉంటుందా, ఎలాంటి హికప్స్, ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుంటాను. ఇంకొక టీనేజ్ కిడ్స్ని రేస్ చేసే మదర్ చిన్నగా ఏదో ఒక పాయింట్లో అవుట్ బస్ట్ అయిపోయి వాళ్ళు చెప్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకుంటాను. ఐ లైక్ మీటింగ్ పీపుల్ ఎవ్రీడే. నా జాబ్ ఇదే. తెలుసో తెలియకో నేను కలిసి మాట్లాడతాను. ఐ ఇనిషియేట్ అ కాన్వర్సేషన్. సో దీనివల్ల ఇంకా న్యాచురల్గా చేయడానికి అవుతాం. సో యా, కొన్ని అలా ఎవరిని కలవలేనప్పుడు కొన్ని ఉంటాయి. అవి ఏం చేస్తానంటే, ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మనకి చిన్నప్పటి నుంచి సినిమాలు చూసిన అనుభవం, బుక్స్ చదువుతున్న అనుభవాలు ఇవన్నీ ఉంటాయి కదా. పెద్ద పెద్ద రైటర్స్ వీళ్ళందరూ, రంగనాయకమ్మ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బాగా చదువుతారు కదా మీరు, నావెల్స్, బుక్స్? చదువుతాను. ఇప్పుడు నేను ఐఎమ్ ఇంటూ దిస్ బుక్, జానకి విముక్తి. మన అందరినీ ఏదో ఒక పాయింట్లో ఆ బుక్లో చూసుకోవచ్చండి. సో ఇది నాకు ఎంతో ఎక్స్పీరియన్సెస్, ఎన్నో కొన్ని వర్డ్స్ కానీ అవన్నీ. నాకు ఎంత బద్ధకము, బుక్కులు చదవాలని. అమ్మో బుక్ చూసి అమ్మో ఎందుకు లేదు అంటే అదొక ఇది అండి. సి ఐ విల్ డెఫినెట్లీ సే, ఇది సింపతి గెయినింగ్ ఏదో కాదు, మనందరిలో అందరు విమెన్కి ఎస్పెషలీ తెలియని లోన్లీనెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంటుంది. అవును, డెఫినెట్గా. అన్ని వేళలా మన ఫ్రెండో, అన్ని వేళలా హస్బెండో, పిల్లలో ఉండరు. అవును, ఎవరికి వాళ్ళకి వాళ్ళ వరల్డ్. కానీ అందరి వరల్డ్లో మనం ఉండాలి అవైలబుల్గా. అవును. సో మన వరల్డ్ని మనం కొంచెం కట్టేలు చేసుకోవాలి. అలాంటప్పుడు మనకి ఫ్రెండ్స్ ఎవరు అని అంటే బుక్సే. నేను ట్రై చేయలేదు ఆ టైంలో. నేను ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్ వీడియోస్లో. గుడ్ ఇన్స్టాగ్రామ్. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ, జనరల్గా ప్రతి ఒక ఆర్టిస్ట్ని ఇన్వైట్ చేశానంటే డెఫినెట్గా వాళ్ళకు ఉంటుంది వీళ్ళు ఎలా ఆర్టిస్ట్ అయ్యారు అని. ఎందుకంటే మనం చూసే వాళ్ళలో ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద పీపుల్ వాంట్ టు బికమ్ ఆర్టిస్ట్, మేల్ అండ్ ఫీమేల్. అండ్ వాళ్ళకి ఇది ఒక డ్రీమ్. కమింగ్ టు దిస్ యాక్చువల్లీ వాట్ ఎవర్ వీఆర్ ఆల్సో ఈజ్ అ డ్రీమ్. సో ఆ డ్రీమ్ మీ లైఫ్లో ఎలా ట్రూ అయింది అనేది షార్ట్లో. అసలు ఆ డ్రీమ్ అనేది డ్రీమ్ అని నాకు తెలియదు కూడా తెలియదు. ఆ ఏజ్లో ట్రూ అయింది. 2.5 ఫాదర్ ఇస్ ఫ్రమ్ దిస్ పీరియడ్. నో, అంటే మై ఫాదర్ వాజ్ అన్ ఆర్ట్ డైరెక్టర్. పి పుల్లయ్య గారు వారి దగ్గర చేశారు కొన్ని సినిమా, ఆర్ట్ డైరెక్టర్. ఆ తర్వాత ఆ ఫీల్డ్ మానేసి ఆర్కిటెక్ట్గా వచ్చేసారనమాట. మా మమ్కి చాలా ఇంట్రెస్ట్, నన్ను కానీ అక్కని కానీ అన్నయ్యని కానీ. అన్నయ్య అనేసాడు. అక్క 1-2 సినిమాలు చేసి తర్వాత షీ గాట్ మ్యారీడ్. షీ డిడ్ ఇన్ మూవీస్. బావ పన్నీరు, ప్రేమ ద్రోహి. అబ్బా, ప్రేమ ద్రోహిలో బాగుంది పేరు, ప్రేమ ద్రోహిలో. ఐ నో షీ విల్ కిల్ మీ ఫర్ దిస్, బట్ దెన్ ఆల్సో నేను చెప్తా, దానికి కర్ల్స్ పెట్టారు నవీన గారు. కర్ల్స్ పెట్టి ఆ కర్ల్ తీయలేదు, అదే కర్ల్స్ తోటి అది పాట చేసింది. ఆ పాట యూట్యూబ్ లో ఉంటుంది చూడండి. డెఫినెట్ గా చూస్తాను నేను ఇప్పుడు. ఎలా చేసిందో, ఎలా తీసారో వాళ్ళు. ఆ కర్ల్స్ ఉన్నాయండి. సంపేస్తారు నన్ను, అన్పాపులర్ చేస్తానని. సరే ఓకే, ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ అని ఇది ఇంటర్వ్యూలో చూస్తాను. అవును, 16 years నాకు మా అక్కకి. 16? అవును. ఓ మై గాడ్, నాకు మా అక్కకి 10 ఏళ్ళు. యాక్చువల్లీ దానికి మేము చాలా ఎక్కువ ఫీల్ అయిపోతుంటాం. లేదు, 16. You have 2 elder sisters. 2 elder sisters who are 10 and 9 years elder to me. See? మా అమ్మకి అబ్బాయి కావాలి. సో 10 years తర్వాత నన్ను ట్రై చేసింది మళ్ళీ. It's a girl. It's a girl. Now she will definitely feel it's a girl and she will definitely. అవును, మేబీ చెప్పకపోయినా ఐ డోంట్ నో, బట్ అనిపిస్తుంది. అవునవును. ఇప్పుడు ఐ నో ఇట్. ఉమెన్స్ డే సందర్భంగా అలా. నాన్ ఉమెన్స్ డేలో కూడా నేను ఇదే చెప్తా. సో అట్లా 2.5 years ఉన్నప్పుడు మా అక్కతో నేను డాన్స్కి వెళ్ళేదాన్ని. తన అరంగేట్రం అయిపోయిన తర్వాత నేను మా అమ్మ పొట్టలో పడ్డా. ఓ మై గాడ్. అరంగేట్రం రవీంద్ర భారతిలో మా పొట్టలో నుంచి వచ్చింది మీకు క్లాసికల్ డాన్స్ ఆర్టిస్ట్. అరంగేట్రంలో ఉన్నప్పుడు వచ్చానంట. సో 2.5 years ఉన్నప్పుడు నేను, మా అక్క ఎక్కువ ఉండేది. ఎందుకంటే మా మదర్ ఈ లెక్కను చూసుకుంటే 2 generations గ్యాప్ కదా. సో చిన్నప్పటి నుంచి తెలియకుండా మా అక్కతోటే ఎక్కువ క్లోజ్నెస్. చిన్నప్పటి నుంచి, బేబీగా ఉన్నప్పటి నుంచి కూడా. సో తను డాన్స్ చేసుకుంటే తను వెనకాలే వెళ్ళేదాన్ని ఎక్కడికి వెళ్ళినా. అలా చెయ్యాలా మళ్ళీ ఆగాల, ఇప్పటికీ అదే. సో అలా అక్కడ ఉషా కిరణ్ మూవీస్ మేనేజర్ వచ్చి మనసు మమతకి తరుణ్ సిస్టర్గా రోల్ కావాలని నన్ను చూసి, నేను ఓకే అనుకుని నన్ను
నువ్వు చేస్తావా అంటే నేను ఎగ్గిరెగ్గి చేస్తాను. 2.5. సో యువర్ చైల్డ్ కూడా కాదు, బేబీ ఆర్టిస్ట్. అంతే. 3 years అనుకోండి సినిమా రిలీజ్కి, అంతే కదా. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది నవీన గారు. మనసు మమత, అమ్మ, వసుంధర, మైనర్ రాజా, పోలీస్ బ్రదర్స్, తరంగాలు, ఆశయం, ఒక హిందీ సినిమా ముకాబ్లా, గోవింద గారు, కరిష్మా గారు, మోహన్ గాంధీ గారు దానికి డైరెక్టర్. తర్వాత ఇలా అంతా చేసుకుంటూ మధ్యలో చిన్న చిన్న టెలిఫిలిమ్స్ వచ్చేవి అప్పుడు ఈటీవీ తోటి. సహజ, వంశీ గారు, వీళ్ళందరూ డైరెక్టర్. సహజ అండ్ కొన్ని గుర్తు కూడా లేవు. అలా చేసుకుంటూ దెన్ అమ్మూరు కేమ్ ఇంటూ పిక్చర్. ఆ తర్వాత అమ్మూరు వాజ్ అ బ్రేక్ త్రూ. అమ్మూరు అయిపోయిన తర్వాత కిడ్డీ స్పెషల్ ఈటీవీలో మళ్ళీ చిన్న ప్రోగ్రామ్స్. 9th 10th చిన్న బ్రేక్ ఇచ్చాను, ఎందుకంటే 9th నేను మా అక్క దగ్గరికి వెళ్ళాను. 8th క్లాస్ మీరు అమ్మూరు అప్పుడు? లేదు, అమ్మూరు రిలీజ్ అప్పుడు 5th క్లాస్. 5th 6th చదవలేదు నేను. 7th వేసేసారు నన్ను. 5th తర్వాత 7th డైరెక్ట్లీ. సెంట్రల్ నుంచి స్టేట్ సిలబస్, ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు మ్యాథ్స్. ఎందుకు A+B² చెప్తారు, ఎందుకు ఏంటి లొల్లి అనిపించేది. సరే అలాగా 8th 9th అంటే ఒక 6 months నేను న్యూజిలాండ్కి వెళ్ళాను. మా అక్క అప్పుడు న్యూజిలాండ్లో ఉండేవాళ్ళు, అక్క బావ. ఫస్ట్ టైం కన్సీవ్ అయిందనమాట. సో మా అమ్మ నన్ను కూడా పట్టుకుపోయారు, ఎక్కడికి వెళ్ళే నీడే. సో అక్కడ చదువుకున్నాను, అక్కడ ఎగ్జామ్స్ స్కూల్లోనే కదా 8th 9th ఎగ్జామ్స్ రాసాం, పాస్. 10th చిన్న బ్రేక్ ఇచ్చాం. 10th అయిపోగానే జీవన సౌరభం సీరియల్ తోటి మొదలుపెట్టా. కృష్ణ కౌశిక్ నేను. ఎందుకు సీరియల్కి వచ్చేసారు తెలీదు. అప్పుడంత ప్లానింగ్ ఎక్కడ మా పేరెంట్స్కి. ఇప్పుడు అక్క వాజ్ ఇన్ న్యూజిలాండ్, అన్నయ్య కూడా న్యూజిలాండ్లో. ఆ తర్వాత వచ్చారు వాళ్ళు ఇక్కడ, అన్నయ్య ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాడు, ఓకే ఫైన్. బట్ ఏమో నాకు కూడా ఇది ఒక ప్లానింగ్, ఇలా ఉండాలి, ఇలా చేయాలని ఏం తెలీదు. వచ్చింది సీరియల్ వస్తే సీరియల్, సినిమా వస్తే సినిమా, ఫినిష్. వచ్చింది, చేసాము, అయిపోయింది, ఇంక అంతే. ప్రియసఖి అని సీరియల్ డైరెక్ట్ చేశారు డాక్టర్ శరత్ గారు అనమాట వారు, అండ్ మేడం కూడా వాళ్ళదే ఆ సీరియల్. కృష్ణ కౌశిక్, నేను హీరోయిన్స్, అదో 2 ఏళ్ళు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సీరియల్స్, కంటిన్యూస్ సీరియల్స్. సో ఆ మధ్యలో మనం కలిసినట్టు ఎస్ కదా. అప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. ఆ టైంలో అట్లీస్ట్ ఇప్పుడున్న ఒక 10 అంటే అప్పుడు 0. అయ్యో. సో ఎందుకు నన్ను ఈ ఫీల్డ్లో వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు, పిచ్చా వీళ్ళకి ఏమన్నాను, మమ్మీ నేను హీరోయిన్ అంటానే దిస్ టైం అలా ఉండేదాన్ని. పిక్చర్ వీళ్ళందరూ ఆ టైంలో మిమ్మల్ని చూసి అమ్మ మమ్మీ వీడు మంచి హీరోయిన్ అయిపోతుంది కదా, ఇలా ఐ యూస్ టు ఫీల్ అనమాట. ఆల్రెడీ షీఈస్ అన్ గ్రేట్ ఆర్టిస్ట్ ఆ టైంలో. సో ఐ థాట్ యూ విల్ డెఫినెట్లీ బికమ్ అ స్టార్ హీరోయిన్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ అంటే పైగా ఒక హీరోయిన్కి కావాల్సిన డాన్స్ ఉంది, ఎవ్రీథింగ్ అంటే అది కాదు ఇది. డాన్స్, ఫీచర్స్, యాక్టింగ్. అప్పుడు కూడా అయ్యాను నేను చాలా కాంప్లెక్స్ అనమాట. నువ్వు లావు ఉన్నావు అప్పుడేం లావు లేరు కదా అసలు. 10th అయిపోగానే ఓకే నేను దెబ్బకి తిండి మానేసేదాన్ని. మా అమ్మ నన్ను ఒకరోజు కొట్టింది, 3 నెలలు తినలేదని. మెల్లగా పారేసేదాన్ని అనమాట, మెల్లగా పారేస్తావే అని చెప్పి. అబ్బా అప్పటి నుంచి పారేస్తే ఒట్టు. మంచి మెమరీస్ అసలు మా మదర్తోటి. చిన్నప్పుడు స్కూల్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా, స్టార్ వస్తుంది అన్నట్టుగా? కొంచెం జెలస్ ఫీల్ అయ్యేవారు నేను చేసిన దానికే. పెద్ద ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండేది కాదు ఎవరితోనూ. సో నేను స్కూల్ ఏజ్లో జెల్ అయింది అంటే వైజయంతి, రత్న, వాళ్ళు ఇప్పటికీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ తర్వాత అందరితో ఓకే. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్. కానీ నో స్పెషల్ ట్రీట్మెంట్ ఇన్ స్కూల్? ఇనీషియల్గా చేసేవాళ్ళు. ఆ తర్వాత మనకి పుస్తకాల్లో సబ్జెక్ట్ అర్థమయ్యేది కాదు అని తెలవంగానే పక్కన కూర్చోబెట్టేసేవాళ్ళు అనమాట. ఇలా ఉందా ఇది, ఓకే ఫైన్ అనుకున్నా. సంహిత అని ఒక ఫ్రెండ్ ఉంది, నాజర్. ఐ వాజ్ స్టిల్ 5th, ఐ వాజ్ ఇన్ నాజర్. సంహిత అని ఒక ఫ్రెండ్, వాళ్ళు టచ్ వుడ్, వాళ్ళు ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నారు. ఓ సూపర్. నా స్కూల్ ఫ్రెండ్ ఎవ్వరు లేరు నాకు. లేదు, 2-3 అబ్బాయిలు ఈ మధ్య, అది ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు అంతే. అంటే అఫ్కోర్స్ అప్పుడు అసలు మాట్లాడని అబ్బాయిలు ఇప్పుడు తెగ మాట్లాడేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అసలు ఏముందిరా మన మధ్య ఎంత మాట్లాడుతున్నారు అలా కూడా ఉంటుంది. కానీ బట్ టిల్ నౌ ఆన్ రెగ్యులర్ బేసిస్ టచ్లో వైజు, నేను, రత్న అండ్ సంహిత. ఓకే. అండ్ ఓకే, ఫస్ట్ సీరియల్ దాకా వచ్చాం కాబట్టి టాపిక్ యూ సెడ్ అబౌట్ కృష్ణ కౌశిక్ కదా. ఐ హ్యావ్ వన్ మోర్ సర్ప్రైజ్ ఫర్ యూ ఫ్రమ్ కృష్ణ కౌశిక్. వాడు ఇచ్చాడు సర్ప్రైజ్, ఇచ్చాడు సర్ప్రైజ్ కూడా ఇస్తున్నాడు. 25 years of friendship now. Is it? Hi Sunena, Kaushik here. Sunena, నీకు రాజా హియర్. ఎలా ఉన్నావు? బాగున్నావుగా? ఓకే, సునేనా గారు, ఈవిడ గురించి ఏం చెప్పాలి? నా ఫస్ట్ హీరోయిన్, నా డెబ్యూ హీరోగా సునేనా గారితో జరిగింది. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ 1991
ఓకే 1991, 2001, 2011, 2021 30 years ఫ్రెండ్షిప్, 30 years ఇండస్ట్రీ లాగా. అంటే నేను ఇప్పటికి దాదాపుగా 40 హీరోయిన్స్తో పనిచేస్తుంటాను. ఇది పొగడ్డం కాదు కానీ అవి దీని గురించి చెప్పాలి. అస్సలు డిఫరెంట్ కేటగిరీ. అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు షూటింగ్కి వెళ్ళు, నీకు వాళ్ళు 9కి ప్యాకప్ అని చెప్పారు, కానీ రాత్రి 12 అయింది. నువ్వేం చేస్తావు? కొంచెం అదేంటంటే ఇలా అయితే ఎలా అంటావు కదా. స్వయం నా గారు మాత్రం అయ్యో 12 అయిపోయిందండి, కొంచెం చూడరా అండి అలా మాట్లాడుతుంది. అలాగే మాట్లాడుతుంది. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే నీ ఓపిక మెచ్చుకోవాలి నిజంగా. అంటే భూదేవి కొన్న ఓపిక ఉంది స్వయం నాకు. ఏమే అంతేగా. అంటే సంసార పక్షంగా మర్యాదగా తిరగడం కూడా మర్యాదగా, ఏమండి ఇలా అయితే చాలా కష్టం అండి, మీరే ఆలోచించండి, ఇలా లేట్ అయితే నాకు మళ్ళీ ఇబ్బంది అండి, ఇలా ఎవరన్నా మాట్లాడతాడేమో అలా మాట్లాడుతుంది సునైన. సో నిజంగా అంటే ఇలాంటి మనుషులను చూడడం, ఆ వ్యక్తిత్వం కానీ యాటిట్యూడ్ కానీ, అంటే పక్కవాడు కూడా బాగుండాలని. ఈ మధ్యన ఒక సినిమా చేశాను అవి, దానికి కారణం సునైన. తన దగ్గరుండి నా ఫ్రెండ్ అండి చాలా మంచి ఆర్టిస్ట్ని రికమెండ్ చేసి నన్ను పెట్టించింది. గర్వంగా చెప్పుకుంటూ నన్ను పెట్టించింది, నన్ను రికమెండ్ చేసి నా సినిమాలో పెట్టించింది. ఇలాగే ఎక్కడికి వెళ్ళినా నా పేరు రిఫర్ చేస్తూ ఉంటుంది. చాలా ఆనందంగా గర్వంగా ఉంటుంది. సో నేను ఐఎమ్ రియలీ ప్రౌడ్ అండ్ ప్రివిలేజ్ టు బి యువర్ గుడ్ ఫ్రెండ్. అండ్ తర్వాత నీ గురించి క్వశ్చన్స్ అంటే, ఓకే టెలివిజన్లో నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు, ఎందుకు? అలాగే సినిమాలో నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు, ఎందుకు? కృష్ణ కౌశిక్ కాకుండా అదర్వైజ్ యు ఆర్ వాకింగ్. సో నేను గాడ్ బ్లెస్ యూ అమ్మ. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నువ్వు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజా. బాయ్ నవి, థ్యాంక్ యూ. చెప్పాడు అసలు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ ఫర్ ద లవ్లీ బైట్. థ్యాంక్ యూ సో మచ్. గోల్డెన్ వర్డ్స్. రాజా, వాడి పేరు ఎర్రమంట వెంకట రాజశేఖర మూర్తి. అవును, నేను ఇప్పటివరకు ఎప్పుడు పలకలేదండి. అవును, భలే మాయలో నాన్నగా చేసి జీవన స్వరూపంతో హీరోగా అనమాట. అదొక బాండింగ్ ఉంటుంది నవీన. అంటే ఎవ్రీ రిలేషన్షిప్కి మీరు ఒక పేరు ఇవ్వలేరు. అవును, ఓకే, అదొక బాండింగ్ ఉంటుంది. ఒక 2 years ప్రతిరోజు 25 days ఇన్ అ మంత్. వాడు బీఎస్సీ, నేను ఇంటర్మీడియట్. అది ఎగ్జామ్స్కో లేకపోతే ఆ 5 days ఆపేవాళ్ళం. డైలీ సీరియల్ అది. సో నేను వాడు ఒకటే కంచెంలో తిన్నది కూడా గుర్తుంది నాకు. హీరోయిన్గా వచ్చిన కొత్తల్లో దోశ ఒకటే దేంట్లో వేసిస్తే మా అమ్మ తినేయండిరా అని చెప్పి మా ఇద్దరికి ఇచ్చేస్తే అది కూడా గుర్తుంది. సో నాకు డెఫినెట్గా వాడు మంచి ఆర్టిస్ట్. వాడు పైకి రావాలి, మూవీస్లో చెయ్యాలి అని నాకు ఉంది యాక్చువల్లీ. అన్ఫార్చునేట్లీ వాడు డెబ్యూ మూవీ రిలీజ్ అవ్వలేదు. కానీ అందం ఒకవేళ అయ్యుంటే హీ వుడ్ హ్యావ్ బీన్ అ వెరీ గుడ్ యాక్టర్. బట్ యు బోత్ హ్యావ్ దో సిమిలారిటీస్. లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక ఊపు పేసారు ఇద్దరు. అరే అవును కదా, ఊపంటే అదేదో బై గాడ్స్ గ్రేస్. బట్ టిల్ నౌ అది రిఫర్ చేయడం నేను ఏదో పెద్ద గొప్ప అనుకోను. నేను ఏదో నాకు బై గాడ్స్ గ్రేస్ ఆర్ రికగ్నిషన్ తోటి వస్తున్నాయి. ఇందులో చెప్తే పోయేదే ఉంది, ఏమి లేదు. వాడు ఏదో చెప్తున్నాడు అట్లా ఏం లేదు. ఐ విల్ డెఫినెట్లీ డూ దాట్. ఐ విల్ డెఫినెట్లీ డూ దాట్. ఇంకో క్వశ్చన్ అడిగాడు కాకుండానా ఫేవరెట్ యాక్టర్. దిస్ ఇస్ రివీలింగ్ అ సీక్రెట్ యార్. ఓకే, చక్రి అని ఒక హీరో ఉండేవారు. అవును, నాతో కలిసి చాలా చేశాడు. ఇప్పుడు నౌ ఆల్సో హీస్ డూయింగ్. బట్ హీరోగా ఉన్నప్పుడు అసలు ఆ చార్మ్, అవును, ఒకలాంటి ఒక అని ఉండేదన్నమాట. అవును అవును. సో అతనంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే లుక్స్. ఓకే, అది అసలు ఎవ్వరికి తెలియదు. ఇది ఏ చక్రీ చేస్తా తర్వాత బయట. నేను ఎప్పుడే కలిసానో లేదో కూడా ఆయన్ని. మేబీ ఒక్కసారి ఏమన్నా మన ఓటింగ్స్ అప్పుడు కలిసి ఉంటానేమో మరి. సో అది నాకు అతను అంటే చాలా ఇష్టం ఉండేది. ఆయన సీరియల్ ఉంటే చూసేసి అలా బాగా ఉండేది. మూవీస్లో అంటే మెగాస్టార్ గారి తర్వాత ఐ లైక్ నాని అ లాట్. ఆ చాము, ఆ నవ్వు. అందుకే ఇంటర్వ్యూ చేశారా? యా, మీకు తెలుసా నాని ఇంటర్వ్యూ అప్పుడు మా వాడు ఫస్ట్ బర్త్డే కంప్లీట్ చేశాడు అంతే. నేను వాడిని ఎత్తుకొని వెళ్ళాను ఇంటర్వ్యూకి. బయట కూర్చోపెట్టి వాడిని మా ఏంటి ఎంప్లాయీస్, దట్ వే ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఎంప్లాయీస్ అండ్ కంపెనీ విత్ మీ. కూర్చొని బేబీ సిట్ చేస్తే మామ వాడికి మామ హర్షాభయ్య చేస్తుంటే హర్షాభయ్య ఏమనద్దు వాడు అని చెప్పి లోపలికి వచ్చి ఇంటర్వ్యూ చేశాను తెలుసా. ఐ రియలీ లైక్ హిమ్ అ లాట్. ఐ సమ్హౌ అరే వాట్ ఈస్ దట్. సో దట్స్ సూపర్ క్యూట్ యాక్చువల్లీ. సరే, ఇప్పుడు వన్ మోర్ స్పెషల్ థింగ్ ఫర్ యూ. రియలీ మీరు ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా మీ ఆడియన్స్తో, మిమ్మల్ని లవ్ చేసే వాళ్ళతో? లైవ్ చేసేటప్పుడు ఎస్ చేసా, బట్ 1-on-1 ఎప్పుడు చేయలే.
ఇప్పుడు నేను 1-on-1 చేయబోతున్నాను. Thank you. సో టుడే ఐ హ్యావ్ పోస్టెడ్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్ అబౌట్ యూ అండ్ దిస్ ఇంటర్వ్యూ. దే హ్యావ్ ఆస్క్డ్ పర్సనల్ క్వశ్చన్స్ ఫర్ యూ. Lovely, lovely, Navina. This is ultimate. That is why I like your interviews a lot. సో Unique. ఎస్, ఇది నా క్వశ్చన్స్ కావు, నేను అడుగుతున్నాను వాళ్ళ Oh, క్వశ్చన్స్. done. దిస్ ఎపిసోడ్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ సునైనా ఫ్యాన్స్. Baboy. Feels good though. సో అక్క, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఫ్రమ్ ముదిరాజ్ రవినాథ్. ముదిరాజ్ రవినాథ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఆల్ టైమ్ చెప్పమంటారా? వెరీ కనెక్టెడ్ ఫ్రెండ్ అండి, డెఫినెట్గా. కన్సిడరింగ్ ఆల్ ది అప్స్ అండ్ డౌన్స్, హికప్స్ అండ్ ఎవ్రీథింగ్. హరిత అని ఒక అమ్మాయి ఉంది. ఓ, నా సాయితో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ఆ ప్రెగ్నెన్సీ టైంలో అండ్ ఆఫ్టర్ దాట్ ఆల్సో ద వే షీ హ్యాస్ హెల్ప్డ్. హాస్పిటల్లో ఐ డోంట్ వాంట్ రివీల్ ద నేమ్ ఆఫ్ ద హాస్పిటల్. పేషెంట్కి ఫుడ్ పెట్టని హాస్పిటల్ అది ఒకటే నాకు తెలిసి. ఓ మై గాడ్. ఆ టైంలో బాబు కూడా కొంచెం వాడికి ఇబ్బందిగా ఉండి వాడిని కూడా ఇంక్యుబేటర్లు అలా పెట్టినప్పుడు అది వండి తీసుకొచ్చి నాకు నోట్లో పెట్టింది కూడా నాకు గుర్తుంది. నేను అది ఎన్ని ఏళ్ళైనా అది నేను మర్చిపోలేనండి. అది నేను మర్చిపోలేను. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా నేను అలోన్గా ఫీల్ అవ్వద్దని, నేనేం అలోన్గా లేకుండే, బట్ ఎవ్రీ డే వచ్చేది, ఏదో ఒకటి ఫుడ్ చేసి తీసుకొచ్చేది, ఏదో ఒకటి స్పెషల్గా చూసేది. భాగవతం ఇచ్చింది, చదువే. ఐ డోంట్ నో, అది చేయాల్సిన అవసరం లేదు కదా, నేనైతే చేసేదాన్ని కాదు డెఫినెట్గా. మీరు ఇంకెక్కువ ఏం చేశారు. లేదు. అండ్ సంథింగ్ మై ఫేవరెట్ క్వశ్చన్, Sure, please. నాచు పిఎస్పీకే నుంచి యువర్ ఫేవరెట్ సాంగ్ అండ్ ప్లీజ్ సింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. ఇది నాకు చాలా ఇష్టము. మా హస్బెండ్ ర్యాగింగ్ చేశారు, మా సీనియర్ అనమాట, అందరు కలిసి. కాలేజ్ లో ఆయన సీనియర్, ఆయన మిమ్మల్ని ర్యాక్ చేశారు. వన్ ఆఫ్ ద ర్యాగర్స్ లో ఆయన ఒకరు, సైలెంట్ ర్యాగర్. గాడ్. సో అప్పుడు పాడు పాడు అని అంటే చాలా, అప్పుడే గర్ల్స్ కాలేజ్ నుంచి ఎంబీఏకి ఇట్లా వెళ్ళి చున్నీ వేసుకొని అని చెప్పి పాడిన పాట అనమాట అది. సో ఇది నాకు ఇష్టము. పహలా నషా పహలా ఖుమార్ నయా ప్యార్ హై నయా ఇంతజార్ कर लूँ मैं क्या अपना हाल ये दिले बेकरार मेरे दिले बेकरार तू ही बता. వావ్, యాక్చువల్లీ సూపర్. థ్యాంక్ యూ అండి, సూపర్. థ్యాంక్ యూ. చాలా యాక్చువల్లీ డాన్సర్, యాక్ట్రెస్, రైటర్ అనుకున్నాను. యూఆర్ అ గ్రేట్ సింగర్ టూ. థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఒకటి అడిగాడు, ఆర్ యూ మ్యారీడ్ అట. ఒక బేబీ కూడా ఉన్నా. ఓన్లీ వన్స్. మీరు బేబీ. రిత్విక ట్రెండ్స్ నుంచి మీరు యాక్ట్ చేసిన సీరియల్స్లో మీ ఫేవరెట్ సీరియల్ ఏంటి? జీవన స్వరూపమే. ఓ, ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు యాక్ట్ ఇన్ అ మూవీ యాజ్ అ హీరోయిన్ రోల్ ఇప్పుడు చేస్తారా? చేద్దాం. మహేష్ యాదవ్. నన్ను చూసే రాస్తారు కదా, ఒకవేళ నిజంగా హీరోయిన్ గా ఇచ్చిన Obviously. నా చేత సిల్క్ శారీలు వేయించి ఇట్లా పరిగెట్టిస్తారయ్యింది. చేద్దాం. ఈ పేరు కొంచెం చదవడానికి కష్టంగా ఉంది. మొహమ్మద్ సైకులిస్. హౌ ఓల్డ్ ఆర్ యూ అట? I'm 34. యూ టెలింగ్ ఇట్ ఫ్రాంక్లీ మ్యాన్. అవునా? అంటే అసలు నాకు ఇప్పటికి అర్థం కాదు. మా అమ్మ ఎందుకే చెప్తున్నావు అంటే, మరి అమ్మోస్తే మరి రిలీజ్ అయ్యి ఎన్నేళ్ళు అయింది? అప్పటి నుంచి నాకు 10 ఏళ్ళే ఉంటాయా? వాట్ ఇస్ దేర్ అండి? I'm 34. ఐఎమ్ 35 దో. అండ్ రజనీ కుమార్, వై డస్ షీ ఓన్లీ ఫ్రస్ట్రేటెడ్ స్టోరీస్? ఎవరు చెప్పారయ్యా రజని? నేను మామూలుగా చాలా చేస్తున్నా వేరేవి కూడా. అత్తా కోడలు, ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అనో, ఫుడీ ఫాస్ట్ చేస్తే ఎలా ఉంటుందనో ఇవన్నీ చేశాను. మీరు అదే చూస్తున్నారు, నేను అదే చేస్తున్నాను. మీరేది చూస్తే మేము అదే చేస్తాం. Exactly. ఇంకోటి బోలంగా బాలాజీ సంథింగ్, బల్లంటే భయం అన్నారు, మరి పాముతో ఎలా నటించారు అట. మీరు నటించాను, బాగా తెలుసుకున్నాడు ఆయన. Oh my God, వీడికి బల్లంటే కాదండి, కుక్కలంటే కూడా. బల్లంటే భయం లేదే. అంటే ఇప్పుడు ఇక్కడ పక్కన ఉంటే అని అరుస్తాం కానీ అది అక్కడ ఉంటే నేను ఈ రూమ్కి రాను అట్లా ఏం లేదు. యా, పెట్స్ ఫ్రెండ్లీ కాదు నేను కూడా. అది సమూహం ఎక్కువ నేను ఆలోచిస్తూ బతుకుతాను నవీన. థాట్స్లో ఐఎమ్ ఫ్యాంటసీస్లో ఉంటాను, ఎక్కువ నేను ఊహల్లో ఉంటాను. సో ఆ కుక్క అక్కడ చూడగానే అది వచ్చినట్టు, నన్ను మొహం పెట్టినట్టు, వీలైతే ఇక్కడ కరిసినట్టు, అబ్బా ఈవిడైతే అసలు మరి ఈవిడ. సో ఇవన్నీ నేను బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. సీ యూ హ్యావ్ టూ రైట్. ఇట్స్ టూ టైప్స్ ఆవిడ కుక్కల లచ్చక్కని ప్రేమించింది. నవీనా ఏమిటది?
సాడెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, అది కరవడం కాదు, దాని తర్వాత మా అమ్మ ఇచ్చిన రియాక్షన్స్. నా ఇంటికి నెక్స్ట్ 1 year ఏ చుట్టాలు వచ్చినా పాపం దానికి కుక్క కరిచింది, ఎక్కడ్రే అది చెప్పుకోలేని ప్లేస్లో. అయ్యా రామా, అసలు ఇది అమ్మాయిలు ఉన్నారే పాముతో. ఎందుకంటే ఫస్ట్ అమ్మూరు అప్పుడు చేయాల్సి వచ్చింది, అది తప్పదు కదా. దాని కూరలు పీకేసి కుట్టాను నాలుగు కదా మృగం మన అంటనే ఉంది. లైట్ ఆఫ్ చేస్తాడు ఎవడైనా పాముతో షూటింగ్ చేస్తూ ఉంటే. మా అమ్మ పట్టుకొని నాకు ఇచ్చింది, నేను ఇంకా చెయ్యాలంటే చెయ్యాలన్నారు. సరే ఏదో ఒకటి ఏడవండి అని చెప్పి పట్టుకున్నాను. అది మొత్తం ఇలా చుట్టేసింది నాగుపాము. వావ్. లైట్ ఆఫ్ చేస్తారా షార్ట్ కట్ అంటే, అది నా ఒళ్ళంతా పాకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్మెల్ ఒక పాము దగ్గర నుంచి ఒక రకంగా వస్తుంది కదా, దాని స్కిన్ ఒక రకంగా నాకు ఈ రోజు వరకు అది గుర్తుంది తెలుసా. మొన్నటి వరకు నాకు అది కళ్ళల్లో వచ్చేవి, ఇప్పటికీ అప్పుడప్పుడు బాగా వస్తాయి. పాములా వస్తాయి, నాకు వస్తాయి బుస్సులు. వన్ వర్డ్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య. హీఈస్ అ ఫ్యాంటాస్టిక్ యాక్టర్. బాలరామాయణంలో ఆయన రాముడైతే నేను శబరి. చాలా అల్లరిగా ఉండేవాడు, చాలా నాటీ కదా. ఆ తర్వాత కూడా పర్సనల్ ఇంటరాక్షన్ జరిగింది యాక్చువల్లీ. వారి పిన్ని గారు ఎవరైతే ఉన్నారో మా అపార్ట్మెంట్స్ లోనే ఉండేవారు. సో అప్పుడు 1-2 సార్లు మేము కలిసి అలా ఆడుకున్న సందర్భాలు ఉన్నాయి. హారర్ స్టోరీస్ చెప్పడంలో, ఒక విధంగా ఇడ్లీలు తినడంలో ఆయనే సాటి. ఐ డోంట్ నో ఇఫ్ హీ డస్ దిస్ నౌ. ఫ్యాంటాస్టిక్ యాక్టర్. వావ్. ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దీప్తి సారంగు నుంచి, హౌ యూ గెట్ రిలీవ్డ్ వెన్ యూ ఆర్ ఫ్రస్ట్రేటెడ్? I am frustrated. You get frustration? Yes, of course. I'm a mother of a younger child, and that too at this age. I have a 4 years son. Considering all the health issues I had earlier, so నాకు అంత ఓపిక తక్కువగా ఉంటుంది, తప్పకుండా ఫ్రస్ట్రేట్ అవుతాను నేను. వావ్. సో అప్పుడు కొంచెం కామ్ అయిపోతాను నేను యాక్చువల్లీ. అరిస్తే గుండె దడొస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, ఇల్లంతా చెత్త అయిపోద్ది. నేను 10 సార్లు అరిస్తే 11వ మా ఆయన కూడా అరుస్తాడు. ఇవన్నీ ఎందుకు, బాబు అరుస్తాడు, అయ్యో వాడి మీద అరిచా అని ఆ పసి మనసుని నేను బాధ పెట్టాను, ఆ గిల్ట్తో చచ్చిపోవాలి ఎవరిని ఎందుకు, అందుకే కామిపోతాను. ఓకే, ఇంకోటి సరదా క్వశ్చన్. దొంతుల సాగరిక, మీ లాక్ స్క్రీన్, మీ హోమ్ స్క్రీన్, మీ వాల్పేపర్ చూపిస్తారా అంట. సాగరిక లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్ అండ్ వాల్పేపర్ చూపిస్తా. ఇంటర్వ్యూ లోపల ఫోన్ బయట ఉంది, ఏముంటుందండి మా బాబు 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 అంతే, ఇంకేముంటుంది. అబ్బా, అంటే ఇంకేం రీప్లేస్ చేయబుద్ది కావట్లేదు ప్రస్తుతానికి. ఓకే. ఫ్రస్ట్రేషన్ సునైనా అనే పేరు ఫస్ట్ ఎలా వచ్చింది, ఎందుకు పెట్టారు? ఫ్రస్ట్రేటెడ్ సునైనా రాలే, పేరు పెట్టారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అనే టైటిల్ అంతే, మీరే పెట్టారు అది. థ్యాంక్ యూ బట్ పెట్టినందుకు అంతే. వి జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ అండి, తెలుసు కదా మీకు ఆ కంటెంట్ అలా వచ్చింది అంతే. అక్క పోస్ట్ యువర్ DIML అండ్ బ్లాగ్స్ ఇన్ యూట్యూబ్. కల్పిత చాలా కష్టపడతారు చేయాలంటే తెలుసా. ఫాస్ట్గా చేసుకుంటాను వంట పని అవన్నీ. బ్లాగ్ తీసి నేను ఇది చేసా, కూర ఇట్లా తరిగాను, ఇల్లు ఇట్లా క్లీన్ చేశాను. దానికి ఒక కెమెరామ్యాన్ కావాలి నాకు యాక్చువల్లీ. అవునా? మరి అంతేగా, సొంతంగా షూట్ చేసుకునే ఓపిక ఉండదు నాకు. మొబైల్ పెట్టుకుని ఇలా షూట్ చేసుకో. అబ్బా లేదు నవీన గారు, ఐ ట్రై అండి. ఓకే, ఆఫ్టర్ 1-2 years మేబీ. ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇక్కడికి స్టాప్ చేస్తున్నా. కొంచెం నాకు నచ్చిన క్వశ్చన్స్ అడిగాను వాళ్ళందరూ నన్ను తిట్టుకోకండి. డెఫినెట్గా యూనో ఐ విల్ ట్రై ఆన్సరింగ్ దోస్ క్వశ్చన్ ఆల్సో. తర్వాత పంపిస్తాను తప్పకుండా. వి మైట్ డూ ఇన్స్టా లైవ్స్ అలా చేసినప్పుడు డెఫినెట్గా అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ నాయన గారు. నేను యాక్చువల్లీ ఓన్లీ ఫనే చేద్దాం అనుకున్నాను, బట్ యు ఆర్ లైక్ అ సబ్జెక్ట్. మీరు ఒక బుక్ లాగా కనిపించారు నాకు ఇవాళ. బుక్ అంట నిజంగా, జోక్స్ అపార్ట్, ఇట్స్ ట్రూ. లైక్ థ్యాంక్ యూ, యూ గేవ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇట్స్ లైక్ వెన్ ఐమ్ షేరింగ్ మై థింగ్స్ విత్ యూ. నా జనరల్గా మీలాగే మీకు ఫీమేల్స్ మేల్స్ ఇద్దరు చూస్తారు. నా ఛానల్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ 18 to 35 మధ్యలో ఫీమేల్స్ చూస్తారు. సో వెన్ ఐమ్ టాకింగ్ టు మన కమ్యూనిటీ, ఇట్స్ లైక్ ఒక ఫన్ చేసేసి ఒక 4 క్వశ్చన్లు జోకులు అడిగేసి వదిలేద్దాం అని అనిపించలేదు మిమ్మల్ని చూస్తే. లైక్ ఇట్ వెంట్ ఆన్. థ్యాంక్ యూ. ఆల్ మైండ్ ఆఫ్ ద రికార్డ్స్ మనం చాలా మాట్లాడుకుందాం. But still, it was glad to have you, and pleasure because it's a Women's Day, I have something little cute things for you. You give to give it to me. Yes, నేను తన ఫేవరెట్ కలర్ అడిగాను కానీ నేను ఎగ్జాక్ట్ కలర్లో తేలేకపోయాను. నేను ఆభాది అసలు ఆ ఈవెంట్ పరంగా నేను ఒక పర్ల్ది తీసుకొని మీ దగ్గరే నా దగ్గరే ఉంచుకున్నాను. నేను ఫస్ట్ అది రిటర్న్ చేయాలి. Oh my God, you're embarrassing me. Thank you.
దిస్ అ క్యూట్ సెట్ ఫ్రమ్ శివి కలెక్షన్స్ మీకోసం. థ్యాంక్ యూ సో మచ్, లవ్లీ, బాగుంది, థ్యాంక్ యూ. మీ బ్యాంగిల్ సైజ్ ఎగ్జాక్ట్లీ నాకు తెలీదు. థ్రెడ్ బ్యాంగిల్స్, మగ్గం వర్క్ బ్యాంగిల్స్. జనరల్గా ఆడవాళ్ళకి చీరలు నగలే కదా కావాల్సింది, బట్ తను అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆ విషయంలో కూడా. బట్ ఐ వాంట్ టు డెకరేట్ మై లవ్లీ లేడీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సంథింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. బాగా చేస్తారు మగ్గం వర్క్. నాకు తెలిసిన ఒక పేజ్ మానస క్రియేషన్స్ అని, నేను ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పింక్ చేస్తాను. whoever wants to follow our social medias, she is me Sunaina. Yes. Instagram lo, and I'm Navina Ayar Official. Please do follow us. This is from Kalada Fabrics. I asked white, they sent cream. I'm very sorry. Arey, but this is not necessary. You did too much of. You are making me. No, my special guest you are today. So hope you liked it. Yes, I did, and I will cherish it. చెప్పా కదా నేను, I will. Thank you so much, lovely. అంటే మోర్ దెన్ ద ప్రైజ్ ఆఫ్ ద గిఫ్ట్స్ నాకు ఇవ్వాలనిపించింది చూడండి మీకు. థ్యాంక్ యూ. ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ ఐమ్ టేకింగ్ హర్ అవుట్ టు అ వెరీ స్పెషల్ ప్లేస్. We will tag there. Oh, is it? Yes. Oh my God, this is a surprise to me too. Yes, I'm taking her out. అందుకే అడిగాను ఇందాక, హౌ బిజీ ఆర్ యూ ఆఫ్టర్ ది. Actually, I thought of asking you, shall we go for a coffee అని. Yes, I'm taking out there, but it's a very special place. నాకు చాలా ఇష్టం ఆ ప్లేస్. అవునా? Okay, my party but. No, my treat. No, my treat అని చెప్పారా? నేను ఫ్రస్ట్రేట్ అవుతాను నేను ఇప్పుడు. అబ్బా, నిజంగా నాకు ఒక 1 minute వీడియో కావాలి, నేను చెప్తాను టాపిక్. సరే. ఓకే. టాపిక్ యూట్యూబ్లో మన ఫ్యాన్స్, ఓకే, జనరల్గా మీ ఫ్యాన్స్ 1,00,000 క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు కదా మిమ్మల్ని, అదేంటి ఇదేంటి అనేసి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మీద మీరు అయ్యే ఫ్రస్ట్రేషన్ గురించి 1 minute. ఏం కామెంట్లు అసలు నిజంగా. ఒక్క వీడియో చేసిన పాపానికి కింద నా చాదస్తపు మొగుడని రీసెంట్గా ఒక వీడియో చేస్తే నీ మొగుడు కూడా అట్లేదు. అసలు తప్పు ఈ కామెంట్ పెట్టిన వాళ్ళది 100% కాదు. మా వాళ్ళు బాగా ఆడియన్స్ బేస్ తెచ్చేయాలి అన్న ఒక అత్యుత్సాహంతో చాదస్తపు మొగుడు ఫ్రస్ట్రేషన్ అని పెట్టకుండా, ఫ్రస్ట్రేషనా నా చాదస్తపు మొగుడు, దానికి నేను ఇట్లా ఇవన్నీ తీసి పెట్టి, నీ మొగుడు గురించేనా, నీ వాడి గురించేనా, నా ఇంట్లో ఏం జరుగుతుందో నీకు ఎందుకంత కుతూహలం, నా సావు నేను చేస్తున్నా కదా. ఫర్ సపోజ్ రేపు మా ఆయనతో నాకు నిజంగానే పెద్ద గొడవైంది, నువ్వు నాకు ఒక పూట అన్నం పెడతావా? నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నా, నువ్వు నా సంతోషంలో పార్టిసిపేట్ చేయడానికి రాగలుగుతావా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేబీ రాలేకపోవచ్చు. ఏది చేయని దానికి ఫ్రీగా వచ్చింది కదా అని ఏదో చెబుతావు. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయరు. లైక్ చేస్తారో లేదో ఎవరికి తెలియదు, షేర్ అస్సలు చేయరు, కాబట్టి మాత్రం పెట్టేస్తూ ఉంటారు. నాకు అర్థం కాదు, ఈమె ఇట్లుంది, ఈమె అట్లుంది, ఈ డ్రెస్ నీకు సెట్ అవ్వలేదు, నీ హెయిర్ స్టైల్ అస్సలు బాగాలేదు, నువ్వు ఇట్లున్నావు, నువ్వు అట్లున్నావు, ట్రెడిషనల్గా తయారైతే ఆటిలాగా ఉన్నావు అంటావు, మోడర్న్ డ్రెస్ వేసుకుంటే నీకు ఇప్పుడు ఇది అవసరమా అంటావు. అసలు నీకు ఏది అవసరమో నీకు తెలుస్తుందా? ఎంటర్టైన్ చేస్తున్నాం. యూట్యూబ్ అనే బిగ్గెస్ట్ మీడియం, మాకు కూడా హ్యాపీగా ఉంది. స్వామి కార్యం స్వకార్యం 2 అవుతున్నాయి. చూసి ఎంటర్టైన్ అయితే అవ్వు, లేకపోతే లేదు. వేస్ట్ వీడియో 18 నిమిషాలు వీడియో చూస్తాడు ఒకడు, వేస్ట్. అసలు ఇందులో ఏమీ లేదు, చాలా రిపీటేటివ్. అలాంటప్పుడు 18 నిమిషాలు ఎందుకు చూసావు? తొత్తువా నువ్వు? 18 నిమిషాలు చూసేంత వరకు నీకు ఇది వేస్ట్ అని తెలియలా? ఎందుకు చూస్తావు? నిమిషంలో ఆపేయి. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు చూస్తారు. మన దేశ జనాభాకి ఏమీ తక్కువ లేదు. కరోనా, క్యాన్సర్లు ఏవి మన జనాభాని ఆపలేకపోతున్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 1.5 గంట పడుతుంది ట్రాఫిక్లో. అప్పుడు నువ్వు కాకపోతే ఇంకెవడో ఒకటి తగులుతాడు కదా నాకు, గతగతగ బొంత ఛానల్ చూసేవాడు. చాలు, ఎందుకు పెడతావు కామెంట్లో? నువ్వు రిప్లైయే చేయవు కామెంట్స్కి. ఏం చేయను, వంటే వండుకోనా, ఆకుకూరలు శుభ్రంగా కడుక్కోనా. మా వాడు ఒక్కొక్క రోజు అస్సలు పోడు, ఒక్కొక్కసారి 5-6 సార్లు పోతాడు. వాడికి కడగనా, మా ఆయన్ని చూడనా, ఈ లోపల కొంచెం సంసారాన్ని నిర్వర్తించుకోనా, పెద్దవాళ్ళని చూడనా, నీ కామెంట్కి రిప్లై వెంటనా, చూసి వదిలేస్తా. అయితే ఏంటి ఇప్పుడు? ఇంకొంతమంది ఉంటారు ఇలాగే కామెంట్ పెట్టేవాళ్ళు, వాట్సాప్లో మెసేజ్ పెట్టు, అంతేలే నువ్వు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వవు, అంతేలే నీకు పొగరకు. నేను మెసేజ్ పెట్టమని నేను చెప్పానా? లేదు. చూశాను కదా, బ్లూటిక్లు వచ్చాయి కదా, అక్కడితో వదిలేయచ్చు కదా. ఎందుకు రిప్లై ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా, ఎందుకు నీకు అంతా? అందుకే వీలైతే కామెంట్ పెట్టు, లేకపోతే ఆపై. రిప్లై ఇవ్వాలి, నువ్వు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని మమ్మల్ని హెరాస్ చెయ్యకు. ఈ స్టేజెస్ అన్నీ మేము దాటిపోయాం. ఇది కూడా నీ టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వు సేవ్ అవ్వడం కోసమే చెప్తున్నా. ఓ మై గాడ్, ఇదంతా ఇన్స్టెంట్ అండి, స్క్రిప్టెడ్ కాదు. అసలు ఐ హావ్ నో వర్డ్స్.
అయ్యో సింప్లీ నో వర్డ్స్. అట్లా ఏం లేదు. థ్యాంక్ యూ నవీన. ఇది విన్న తర్వాత 2 చేతులు అలా పైకెత్తి కొట్టాలనిపించి ఎవరిని పైకెత్తి ప్యాటర్న్ అనుకుంటా అనిపించింది ఆవిడకి, కానీ బాగోదని చెప్పుట్లు కొట్టి సరిపెట్టుకున్నాను. అయ్యో థ్యాంక్ యూ నవీన. సచ్ అ గ్రేట్ టాలెంట్. ఇక్కడికి ఆగిపోకుండా ఇది ఫస్ట్ స్టెప్గా తీసుకొని మిమ్మల్ని అలా చూడాలని. అట్లా ఐ డోంట్ నో, సి లైఫ్ ఏది డిజైన్ చేస్తుంది, ఐ డోంట్ నో ఎనీథింగ్. సక్సెస్ అయినా ఓకే, ఇక్కడితో ఇది ఆగిపోయినా ఓకే, నాకు ఏదైనా ఓకే. ఆగిపోదండి. ఎవరైతే వర్త్ ఉంటారో వాళ్ళని ఏ టైంలో అయినా సరే, మనం ఎదురు చూసే టైంలో కాకపోవచ్చు, మనం అసలు వద్దనుకునే టైంలో అయినా అవ్వచ్చు, బట్ మనల్ని మాత్రం తీసుకెళ్తుంది అది డెస్టినీ. Destiny has given me a lot. Thank you so much. It's given me a good friend also. I will continue this bonding. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. ఫర్ ద లవ్లీ వర్డ్స్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. Happy Women's Day once again. నేను సార్కి చెప్తారు, నవీన గారు డిజర్వ్స్ అ వెరీ నైస్ డ్రెస్ ఆర్ సారీ ఆర్ ఓ మై గాడ్ డేట్ ఆర్ అంతే ఏముండదు. ఆల్రెడీ నీకు చాలా ఉన్నాయి కదా, దాని నుంచి కట్టుకోండి అంటారా? ఎట్లా అంటారండి అసలు? చెప్దాం, మనం ఆఫ్ ద రికార్డ్ మాట్లాడతాం. Ah. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్ ప్లీజ్. అది మాత్రం you. అది మాత్రం లేకపోతే మర్యాద మర్యాదగా ఉండదు. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సరైన గారు. వన్ వర్డ్ అబౌట్ మన ఇండస్ట్రీ. బండల్ ఆఫ్ టాలెంట్. వన్ వర్డ్ అబౌట్ హ్యావింగ్ బాయ్ బేబీస్. టాస్క్ ఫుల్ జర్నీ కదా. నాకు ఒకరైతే మీకు ఇద్దరు స్క్రాచ్ నుంచి. అదే 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 లిటరలీ వెన్ ఐ గాట్ డెలివర్డ్ అండ్ ద బేబీ ఈజ్ అవుట్, ఐ వాజ్ లైక్ దిస్ అనమాట. బేబీ అవుట్ అవ్వగానే డాక్టర్ చెప్పారు ఇట్స్ అ బాయ్. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ సెకండ్ సారీ. ఇది కూడా ఫ్యాన్సీ ఏనా? Yes, madam. Fancy. బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ చాలా బ్రైట్ కాంబినేషన్. రెగ్యులర్ కాంబినేషన్ అయినా నాకు బాగా నచ్చింది. అండ్ దీని కాస్ట్ 1610 ఆఫ్టర్ డిస్కౌంట్. థర్డ్ సారీ ఇది ఒక వెరైటీ మేడం. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి జరీలో. అది కూడా బాగుంది, కొంచెం వెరైటీగా బాగుంది కదా, వెరైటీగా.